నమస్తే. ప్రస్తుతం మనతో పాటు విక్రమ్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే. ఏందన్న, ఒక పక్క పొన్నం ప్రభాకర్ ఏమో రాష్ట్రం అంతా బీసీలు సంబరాలు చేసుకునే రోజు వచ్చిందని చెప్తా ఉన్నాడు. మీరేమో ఇంకా ఇది తప్పు, ఈ రిపోర్ట్ తప్పు అని చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఏది నిజం అనుకోవాలి? కరెక్టే, సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే 21 లక్షల మంది బీసీలు గాయబయ్యారు ఈ రాష్ట్రంలో. 21 లక్షల మంది బీసీలు మిస్సింగ్ అయ్యారు. మళ్ళీ ఎటు పోయారు మన ప్రభుత్వం చెప్తే సంబరాలు చేసుకుంటాం మేము. ఎందుకంటే 2014 రిపోర్టు, కుటుంబ సర్వే రిపోర్టు ప్రకారానికి ఇప్పుడు తీసుకుంటే దాదాపు 21 లక్షల మంది బీసీలు లేరు. అదేవిధంగా అనూహ్యంగా ఓసీలు 15,21,000 మంది పెరిగిర్రు. మళ్ళీ వాళ్ళు పెరిగినందుకు సంబరాలు చేసుకోవాలా, మా వాళ్ళు తప్పిపోయినందుకు సంబరాలు చేసుకోవాలా అనేది. అంటే ఒకటి, ఈ కులగణన అనేది శాస్త్రీయంగా జరగలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేము అప్పటి కులగణనకు ఇప్పుడు 2000 ఏదైతే కుటుంబ సర్వే చేసిరో అప్పుడు దాదాపు మేము 64% వచ్చినాం. ఈరోజు ఏమో ముస్లిం మరియు బీసీలను కలుపుకొని కేవలం 56% చూపించే లెక్కలు వీళ్ళు చేస్తున్నారు. అంటే దాదాపు మేము 7-8% ఎడిపోయినామో మాకు ఈ ప్రభుత్వం చెప్పాలి. ఏమంటామంటే ఇప్పుడు మేము తగ్గినాం, అదేవిధంగా ముస్లిమ్స్ని తగ్గించారు, అదేవిధంగా ఎస్సీలను కూడా తగ్గించారు. 60% ఎస్సీలు తగ్గిర్రు, ముస్లిమ్స్ తగ్గిర్రు, బీసీలు తగ్గిర్రు. మళ్ళీ ఓన్లీ ఓసీలు ఎట్లా పెరిగిర్రు అనేది సమాధానం ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా మేము ఏమన్నాం, 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కులగణన అయిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీ లిస్ట్ వేయమన్నాం. అది పెద్ద సమస్య కాదు కదా, కంప్యూటరైజ్డే కదా. అది ఇంతవరకు వేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఈ కులగణన అనేది అశాస్త్రీయంగా జరిగింది. ఇది పూర్తి స్థాయిలో నిబద్ధత నిజాయితీతో జరగలేదు. రాహుల్ గాంధీ అనుకున్న కులగణన జరగలే. రాహుల్ గాంధీ అనుకున్న ఎక్స్రే కాదు, ఇది ఏదో జిరాక్స్ తీసిరు, కలర్ జిరాక్స్. మేమేం ఎక్స్రే చేస్తాం అనుకుంటే వీళ్ళు కలర్ జిరాక్స్ తీసిరు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. ఖచ్చితంగా బీసీల జనాభా దాదాపు 65%, 67% మేము ఉంటాం. ఎందుకంటే గతంలో తీసుకున్న దాని ప్రకారం కూడా 1,25,00,000 కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి అన్నారు. ఈరోజు ఏమో 1,05,00,000, మరి 20 లక్షల కుటుంబాలు ఎడిపోయినాయి. దానికన్నా కనీసం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ తప్పుల తడగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఒకవైపు 98% అయిపోయింది అంటారు, మళ్ళీ పేపర్లలో చూస్తారేమో 96.5% కుల సర్వే అయింది, ఇంకా 3.5% మిస్సింగ్ అంటారు. అసలు వీళ్ళకే పొందన లేదు. కాబట్టి ఇంకోటి ఏం చేసిరు, కలెక్టర్ల పైన ఒత్తిడి తేవడంతో కలెక్టర్, ఎంపీడీఓలు, ఎంఆర్ఓల మీద ఒత్తిడి తెస్తే అశాస్త్రీయంగా కాలేజీ పిల్లల్ని పెట్టి ఫాములు కొట్టించారండి. కాలేజీ పిల్లల్ని మేము ఫామ్ రూపకల్పన చేసినప్పుడు ఇప్పుడు మీ నంబర్లు కాదు, లేదా ట్యాబ్లను ఇవ్వండి, లేదా ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీ అని టిక్కన మంగుండ పెట్టుకొని ఏదో నంబర్లు రాసిరు, అంకెల గాడి వేసేసారు. నేను అడుగుతా, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బీసీ సబ్జెక్ట్ రివ్యూ చేసినప్పుడల్లా ఈ జానారెడ్డి అనే వ్యక్తికి అది ఏం సమానం? అది గాంధీ భవన్ కాదు కదా, రాష్ట్ర సచివాలయం, పాలన జరిగే కార్యాలయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు దేవాలయం లాంటిది. అసలు దగ్గర ఎటువంటి సంబంధం లేదు. ఇది ఏ అధికారంలో వచ్చి జానారెడ్డి కూర్చుంటాడు? ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్ ఉందో 10% తగ్గియొద్దని ఈ కుట్ర చేసి వాళ్ళని 13.5%గా ముస్లిమ్స్ను కలుపుకొని 15%గా చేసిరు. ఇది అశాస్త్రీయంగా ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ రివ్యూ చేయాలి. ఇంకోటి, నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుతారు, రేపే అసెంబ్లీ పెడతారు. అసలు దీని మీద ఎమ్మెల్యేలకు కానీ లేదా కన్సర్న్ పార్టీలకు కానీ చదువుకునే ఒపీనియన్ ఉండాలి కదా. కులాల వారికి ఎంతమంది ఉన్నట్టు? అంటే ఇదన్నీ తప్పుల తడకగా రిపోర్ట్ చేశారు. కాబట్టి ఇది అశాస్త్రీయంగా ఉంది. మేము అనుకున్న రాహుల్ గాంధీ గారు ఎక్స్ట్రా అయితే ఇది రావట్లేదు. కేవలం ఇది ఏదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నచ్చిన జిరాక్స్ లాగా మాకు అనిపిస్తుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఈ రిజర్వేషన్లు ఏ విధంగా వస్తారో కూడా రేపు పొద్దున అసెంబ్లీలో చెప్పాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ఏవత్ సమాజం, ఎస్సీ, ఎస్టీ, బీసీల వీళ్ళని నమ్మి ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు ఆయన చెప్పిన విధంగా ఏది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది. దాదాపు ప్రభుత్వం ఏర్పడ్డ 7 నెలల దాకా కూడా కులగణన చేయలే. మళ్ళీ బీసీ సంఘాలుగా, అనేక బహుజన సంఘాలుగా మేము అక్కడ ఢిల్లీలో, ఇక్కడ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే అప్పుడు ఏదో నామకే వాస చేసి 2-3 సార్లు, బీహార్లో 2 సార్లు జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా 117, 118 సార్లు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు అక్కడ సర్వేలో. పాల్గొని దాని ప్రతి ఇది కూడా మానిటర్ చేసిండు. ఎక్కడ మానిటర్ చేసారు? ఏదో అసాధారణంగా కొన్ని ఫామ్లు తార్నాక చౌరస్తాలో దొరుకుతాయి, ఇంకా కొన్ని ఫామ్లు జూబ్లీస్లో దొరుకుతాయి. అంతిమంగా 21 లక్షల మంది మా వాళ్ళు మిస్ అయ్యారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే, తెలంగాణ ప్రభుత్వం మా మిస్ అయిన 21 లక్షల మంది బీసీలను దేవులాడేయాల్సిందిగా, అవసరమైతే స్పెషల్గా డీజీపీ గారికి చెప్పినా మా 21 లక్షల మంది బీసీలను దేవులాడేయాల్సిందిగా ఇక్కడ నుంచి మనవి చేస్తున్నాను. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ల పరిస్థితి ఏందన్నా? అంటే ఇప్పుడు ఒక పక్క కులగణన జరగలేదు అంటే జరిగిన రిపోర్ట్ కూడా తప్పని చెప్తా ఉన్నారు. ఒక పక్క సీట్లు కేటాయించారు ఆల్రెడీ. ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? అంటే మేము అనుకున్నాం సామాజిక న్యాయానికి, సోషల్ ఇంజనీరింగ్కి పెద్దపీట వేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం. కానీ సామాజిక న్యాయం కాదు, పైసల మూటలకు లేదా పిల్లల రక్తాన్ని దాగే ఒక కార్పొరేట్ శక్తులకే ఈ 2 జాతీయ పార్టీలు, ఒకవైపు బీజేపీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో కార్పొరేట్ శక్తులను తీసుకొచ్చి ప్రజల మీద వదిలే పరిస్థితి చేస్తున్నాయి. ఎవరైనా పార్టీ కోసం పనిచేసినోనికో లేదా
ప్రజలలో మంచి పేరుండి ఏదో సేవ చేద్దాం అనుకునే అవకాశం లేదు కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా చాలా సామాజిక న్యాయం తప్పినాయి. మొదటి నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ 34 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలే, 19 ఇచ్చింది. ఎంపీ సీట్లలో కూడా మాకు 7 రావాల్సింది 3 ఇచ్చింది. సరే పోనీ కులగణన చేస్తాను, రిజర్వేషన్లు పెంచుతా అంటే మా 21 లక్షల మంది మా వాళ్ళను కూడా కొట్టింది. అదేవిధంగా మా తమ్ముళ్ళు మా అక్కలు అయినటువంటి మా ఎస్సీలను కూడా కొట్టింది, మా ముస్లిమ్స్ను కూడా కొట్టింది. వీళ్ళను ఒకవైపు ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటా అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఓసీకి సీటు కేటాయించడం అంటే రాహుల్ గాంధీ గారు అంటే వారికి ఎటువంటి గౌరవం లేదు అని చెప్పి దీంతో తేటతెల్లమైంది. అంటే ఒక పక్కనేమో బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటా ఉన్నారు, ఇంకో పక్క అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తీన్మార్ మల్లన్న బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు అని? అంటే తీన్మార్ మల్లన్న గారు వారు చేసేది దాంట్లో అందరూ భాగస్వామ్యం అవుతారు, అది బీసీ కాన్సెప్ట్గా పోతురు. కాంగ్రెస్ పార్టీలో ఉంటుకుంటూ మాట్లాడడం అనేది కూడా గొప్ప విషయమే, ప్రజాస్వామ్యం ఉన్నందుకు. సరే ఆ అంశం సెకండరీ, అంటే మనకు రావాల్సిన వాటా మేమెంతో మాకంత నిదానంతో మొదటి నుంచి మనం పోతున్నాం కాబట్టి అదోకే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది వారు కూడా చెప్పాలి కదా. అవసరమైతే ఆయన తీర్మానం వల్ల నేనేమంటున్నా అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ క్వశ్చన్ చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తుంది. అంటే వీళ్ళకు ఈ తీన్మార్ మల్లన్న కానీ ఇంకో బీసీలు కానీ ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బీసీ కులగణన చేస్తారు, ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన మాట్లాడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దీనికి సంబంధమే లేదు. పోనీ ఎస్సీ దాని మీద వేసిన కమిటీ, ఆ ఎస్సీ దాంట్లో వేసిన కమిటీలో ఎస్సీలు ఉండరు, బీసీ దాని మీద కమిటీ చేసిన బీసీలు ఉండరు. కేవలం ఉత్తమ్ కుమార్ సంబంధం లేని ఆయన వచ్చినేమో ఈడ మాట్లాడతాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడితే పట్టించుకునే పరిస్థితి ఉండదు, లేదా ఇంకో బీసీ మంత్రి మాట్లాడితే పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే ఇప్పుడు రెడ్డి కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ చలామణి అవుతుంది తెలంగాణలో. గతంలో ఇట్లానే చేస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తము కొట్టుకోపోయిన పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇదే గతి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పడుతుంది. బీసీలతో పెట్టుకుంటే మంచి మంచి కుర్చీలే కూలిపోయినాయి. వీళ్ళు పూర్తి స్థాయిలో బీసీలను మోసం చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు.